పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొదలు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు విదేశీ విద్యకు నిధులను నిలుపుదల చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్ వద్దకు వెళ్లినా పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఫీజులు చెల్లించకపోవటం తమ పిల్లలను యూనివర్సిటీలు వెళ్లిపోమంటున్నాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏదో గవర్నమెంట్ పంపిస్తుందనే ఉద్దేశంతో మేము పంపించామండి. అలాంటిది ఏ గవర్నమెంట్ అయితే ఏమైందండి? మా పిల్లలు చదివటానికి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలే కదండి మన పిల్లలు. అయ్యా మీరు ఏది చదువుకునే పిల్లలకి ఐటీ పిల్లలకి ఎంతో గొప్పగా ఇచ్చేసానన్నారు. మా పిల్లలకు కూడా చేయండి బాబు. పార్టీలతో ఇచ్చేయి మాకండి, ఆ పార్టీ పెట్టింది ఈ పార్టీ పెట్టింది అని పెట్టుకోవద్దు అయ్యా. మా పిల్లలకు కాస్త ఏదో కాలేజ్ చెప్పేస్తే వాళ్ళు చదువుకో ఉంటారు, మేము ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే మేము పురుగుల మంది తాగి చచ్చిపోయే పరిస్థితి ఉందండి మా తల్లిదండ్రులకి. ఇక్కడ మాకు ఏడిపే ఒక్కటేనండి మాకు తక్కువ. రాత్రి మొగులు ఏడుతున్నాను. మా పిల్లలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫీజు కట్టండి లేకపోతే ఎగ్జామ్ రాయించము అని వాళ్ళు ఏది కాగితం ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు బాధపడే ఏడుపు మాకు కళ్ళ నీళ్ళు ఇప్పుడు ఆగట్లేదండి. మా పరిస్థితి అంత దారుణంగా ఉందండి బాబు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి మాది. ఎవరిని అడిగినా 1,00,000 రూపాయలు కూడా పుట్టట్లేదండి మాకు. అంత దరిద్రంగా బతుకుతున్నామండి మేము. దయచేసి బాబు లోకేష్ బాబు నువ్వైనా మా మీద కరుణించు బాబు. ఎన్నిసార్లు వచ్చినా మీ దగ్గర మమ్మల్ని పట్టించుకున్నారే లేదండి. ఏంటి బాబు ఇది? విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు బాబు మమ్మల్ని? మా పరిస్థితితో నా ముందు రావమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. కనీసం మీ దగ్గరికి వచ్చి పట్టించుకోకపోతే ఇంక ఎవరిని అడగాలి మేము? మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకోకపోతే పోనీ నువ్వన్నా పట్టించుకుంటావని నీ దగ్గరికి 5 సార్లు వచ్చామండి లోకేష్ బాబు. ఏమి పట్టించుకోవట్లేదు. మేము ఏం చేయమంటారు? మమ్మల్ని చచ్చిపోమంటారా చెప్పండి? మీ వల్లన్నా మేము చెప్పి చచ్చిపోతామండి. మేము భరాంచలేని పరిస్థితిలో ఉన్నామండి. దయచేసి మాకు ఏది మా పిల్లల్ని మమ్మల్ని కాపాడండి అయ్యా. మీకు సెలవు తీసుకుంటున్నా బాబు.